హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే డే 1 ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ మామూలు చేంజెస్ కాదు, ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకుంటే అక్కడి నుంచి కిందికి వస్తా ఉన్నారు అనమాట. సో పరిస్థితులు చాలా మార్పులు చేర్పులు అయిపోయాయి, చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ వార్ వన్ సైడ్ లాగా ఈసారి తనుజ ఉన్నప్పుడు ఎలాగ అయిపోయిందో ఓటింగ్ ఇప్పుడు కూడా అలాగే తయారైతుంది అనమాట. రాను ఏదో అంటారు కదా, రాజు గుర్రం కాస్త గాడిదైనట్టు ఇలాగ తయారైతుంది అనమాట. ఏంటో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ ఓటింగ్ ఏంది, అసలు ఎవరు డేంజర్ జోన్ లో ఉంటున్నారు, ఎవరు ఎందుకు ఈ రేంజ్ లో ఓటింగ్ ఉంది. అండ్ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. సో క్లియర్ కట్ గా మాట్లాడతాను. అంతకంటే ముందు వీడియోకు ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అన్న బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఓటింగ్ ఆర్డర్ కంటే ముందు ఇప్పుడు ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. తనుజాకి బీభత్సమైన ఎలివేషన్ వచ్చింది అండ్ చాలా అంటే చాలా మంచి ఫుటేజ్ అండ్ ఫుల్ ఆన్ ఎమోషనల్ ఎపిసోడ్స్ అనమాట. ఇప్పుడు రానున్న ముందు ఈ రోజు గానీ రేపు గానీ ఎల్లుండి గానీ జరిగే ప్రతి ఎపిసోడ్ కూడా ఫుల్ ఆన్ ఎమోషనల్ ఎపిసోడ్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ ఈ రోజు తనుజ వాళ్ళ సిస్టరును అలా పాప ఇద్దరు కలిసి హౌస్ లోకి వచ్చారు. చాలా అడావిడి సందడి, ఎమోషనల్ గా కావాల్సిన ఇంట్లు ఇలాంటివన్నీ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంది, సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ వచ్చారు. ఆమె కూడా చాలా బాగా మనోడు ఎమోషనల్. ఈ ఎమోషనల్ వీక్ లో పెద్ద కంటెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఫ్లో అని వెళ్ళిపోతూనే ఉంటది. మీరు అనుకునే దానికంటే ఎక్కువగా వెళ్ళిపోతూనే ఉంటది అనమాట. సో అది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మంచి ఎపిసోడ్ పడుతూ ఉంటది. సో అలాగా ఈ ఓటింగ్ ఆర్డర్ మీద ఇంపాక్ట్ ఎలా చూపించబోతుంది అని అంటే మామూలు కాదు. ఈసారి డేంజర్ జోన్ లో అందరూ అనుకున్నట్టుగా మరి దివ్య ఉన్నదా అంటే ఏమో, మరి దివ్యకి ఓటింగ్ అనేది అమాంతంగా పెరుగుతుంది. షాకింగ్ గానే అనిపించింది. మరి ఇది మన పిఆర్ స్టంట్ లా చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ ఉన్నాడు, టాప్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ మార్నింగ్ కి ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. ఓటింగ్ లో చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతూ ఉంది కళ్యాణ్ కి. అండ్ నిజంగా కళ్యాణ్ ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది అంటే తనుజ లేదు కాబట్టి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది. సో అలాగని చెప్పేసి తనుజ ఫ్యాన్స్ అందరూ కళ్యాణ్ కోట్లు వేస్తున్నారంటే అది కాదు. సో ఓటింగ్ అనేది ఆటోమేటిక్ గా ఒకరు లేరు అని అంటే మిగతా వాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటది. సో అలా ఈ పర్సెంటేజ్ పెరిగింది. కళ్యాణ్ కు నిజంగానే పిఆర్ స్టంట్లు ఏం కాదు, బట్ జెన్యున్ గానే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. 34% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. అందరంత దూరంలో ఉన్నాడు మనోడు అనమాట. అసలు ఈయనకు దరిదాపులో కూడా ఎవరు లేరు అనేది క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ రేంజ్ ఓటింగ్ అనేది పడుతుంది, 34%. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ కి ఏమైందబ్బా, ఓటింగ్ లో ఆల్రెడీ మార్నింగ్ ఇప్పటికి చూసుకుంటే 3-4% ఓటింగ్ తగ్గింది. ఇమాన్యుయల్ దగ్గర నుంచి ఆ అవుట్పుట్ ఎంత వచ్చినా కూడా ఈ నామినేషన్ లో లేకపోవడం అనేది ఎంత దెబ్బ పడుతుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అదే రేంజ్ లో ఓటింగ్ అనేది గజిబిజి గందరగోళం అయిపోతుంది అని ఎందుకు పదే మనం మాట్లాడుకున్నాం. జరుగుతున్న సిచ్యువేషన్స్ అలాగే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్లు ఉన్న వాళ్ళకి, ప్రీవియస్ గా నామినేషన్లు ఉన్న వాళ్ళకి అది తెలియని ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. తీరా ఇప్పుడు చూస్తే మాత్రం అది గజిబిజి గందరగోళమే అంటారు. గజిబిజి గందరగోళమే క్రియేట్ అవుతుంది. ఎవరెన్ని చెప్పినా ఏమనుకున్నా ఏం జరగబోతుందన్నా కూడా. సో ఇమాన్యుయల్ కి 20% ఓటింగ్ తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. బట్ మార్నింగ్ కి ఇప్పటికి పొజిషన్ చేంజ్ అవ్వలేదు, కానీ ఓటింగ్ ఆర్డర్ అయితే తగ్గింది. 3-4% ఓటింగ్ తగ్గింది ఇమాన్యుయల్ కి. సో ఇది వేరే వాళ్ళకి ఓటింగ్ అనేది పెరిగింది, ఆటోమేటిక్ ఈయనకు ఓటింగ్ అనేది తగ్గింది. సో కళ్యాణ్ కి మరి తగ్గాలి కదా అంటే కళ్యాణ్ కి స్టాండర్డ్ ఓటింగ్ అనేది ఉంది కాబట్టి అది మీకు అంతే హైప్ లో ఉంది. తగ్గాల్సిన అవసరం లేదు, తగ్గట్లేదు కూడా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఎవరున్నారు అనుకుంటున్నారు, భరణి గారు ఉన్నారు. బుల్లెట్ లాగా దూసుకొస్తున్నాడు భరణి. సెకండ్ పొజిషన్ ని ఎప్పుడైనా ఏ క్షణమైనా ఆక్యుపై చేయొచ్చు, ఏ క్షణమైనా ఆ సెకండ్ పొజిషన్స్ కి అయితే రావచ్చు అనేది అయితే క్లియర్ గా అర్థం అవుతుంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా. సో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా సిచ్యువేషన్స్ మారబోతున్నాయి అని అంటే ఖచ్చితంగా మారబోతున్నాయి. ఎందుకంటే చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అండ్ తనుజ ఓటింగ్ కూడా ఖచ్చితంగా షేర్ అవుతున్నట్టుగానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా గట్టి ఓటింగ్ పడుతుంది. అండ్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పటికీ ఈయనకి 18% ఓటింగ్ పడుతుంది. ఈయనకు కూడా 3-4%, 2-3% ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. డే బై డే అలా ఇంక్రీజ్ అవుతూనే వస్తూ ఉంది అనమాట.
సో అది హారబులే కదా, చాలా అంటే చాలా హారబుల్ సిచ్యువేషన్స్ అన్నమాట. మనం అనుకున్న దానికంటే చాలా హారబుల్ గా నడుస్తుందా అంటే ఖచ్చితంగా నడుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈయనకి 18% ఓటింగ్ పడ్డది అండ్ ఖచ్చితంగా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బర్నీ గారికి ఈ ఓటింగ్ ముందు నుంచి పడి ఉంటే, ముందు నుంచి ఈ ఫైర్ గాని ముందు నుంచి వచ్చి ఉంటే ఈయన ఇంపాక్ట్ అనేది వేరేలాగా ఉండేది, ఖచ్చితంగా వేరేలాగా చూపించేది. ఆ సిచ్యువేషనే మారిపోయింది, ఆ సిచ్యువేషన్ గజిబిజి గందరగోళం అయిపోయింది అనమాట. సో 18% తోటి థర్డ్ పొజిషన్ ని క్లియర్ కట్ గా దూసుకుపోతున్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా డెమోన్ ఉంటాడు అనుకున్నారు కదా, సో నిజంగానే డెమోన్ లేడు. డెమోన్ ఈజ్ ద డేంజర్ జోన్. అలాగని చెప్పేసి మన దివ్యాకి డేంజర్ జోన్ లేదని అంటే దివ్య కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో దివ్యాకి 10% ఓటింగ్ పడుతుంది, 2% ఓటింగ్, 8% ఓటింగ్ ఉన్న దివ్య 2% ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడున్న పరిస్థితులలో ఆపరేషన్ దివ్యాన్ చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు కదా, ఇలాంటి పొజిషన్ లో ఈమె 2% ఇంక్రీజ్ చేసుకొని ముందుకెళ్ళింది క్లియర్ కట్ గా. చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. అది చాలా బెటర్మెంట్ ఓటింగ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ దివ్యాని అంటే తనుజ ఫ్యాన్స్ మాత్రమే హేట్ చేస్తున్నారు అండ్ వేరే వాళ్ళ ఫ్యాన్స్ చాలా కూల్ గా ఉన్నారు అని అంటే అదే జరుగుతుంది. కాకుంటే దివ్యకు ఒక తెలియని స్టాండర్డ్ ఓటింగ్ ఉంది అండ్ న్యూట్రల్ ఆడియన్స్ కొంతవరకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఏదైనా మాట్లాడినప్పుడు దానికన్నా స్టిక్ అయినప్పుడు ఖచ్చితంగా దివ్య స్టిక్ ఆన్ అయ్యింది, అది అక్కడతోటే కంటిన్యూషన్ చేస్తే తప్పితే అక్కడ వేరే సిచ్యువేషన్ మారిపోయిందని మాట మార్చుకుంటూ ముందుకెళ్ళదు. సో అది దివ్యాకి ప్లస్ పాయింట్. అండ్ 10% ఓటింగ్ తోటి దివ్య అయితే 4th పొజిషన్ లో ఉంది. బాటమ్ లో ఉన్న దివ్య ఏకంగా మార్నింగ్ కి ఇప్పటికి 2% ఇంక్రీజ్ చేసుకుని 4th పొజిషన్ లోకి వచ్చింది. అండ్ తర్వాత 5th పొజిషన్ 6th పొజిషన్ సేమ్ ఉంది. అండ్ 5th పొజిషన్ లో డెమోన్ ఉన్నాడు. డెమోన్ కి చాలా మంచి అవకాశం వచ్చింది, చాలా మంచి ఎపిసోడ్ పడుతుంది, చాలా మంచి ఎపిసోడ్ ఉంది అనుకున్నాం. ఎన్నైతే అనుకున్నామో అది అంత బిస్కెట్ చేసుకున్నాడు. సో రాను రాను ఏదో అవుతుంది కదా, వేరేలాగా మారిపోతుంది అనమాట సిచ్యువేషన్. ఇలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏదో జరగబోతుందంటే అది ఆడియన్స్ కి అది నెగిటివ్ గానే ఉంది. ఏదైతే నామినేషన్స్ పాయింట్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్ గా నెగిటివ్ వైబే కనిపించింది కానీ పాజిటివ్ అయ్యే వైబ్ అయితే కనిపించలేదు. ఏదో కావాల్సుకొని చేసిన ఫీలింగ్ వచ్చింది కానీ జెన్యున్ గా ఒక స్ట్రాటజిక్ గా వాడాడు, ఒక స్ట్రాటజిక్ గా అస్త్రాన్ని వాడితే బాగుండేమో. ఆ నామినేషన్ అస్త్రాన్ని కరెక్ట్ వేలో ప్రొజెక్ట్ చేయగలిగితే ఇంకా సూపర్ గా ఉండేది. బట్ ఏదో అనుకొని ఇంకేదో అయిపోయినట్టుగా అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించింది ఏదో తెలీదు. సో పవన్ కూడా ఓటింగ్ అనేది తగ్గింది అండ్ 9% వచ్చిండు. 2 to 3% ఓటింగ్ ఈయనకు కూడా తగ్గుతూ వస్తుంది. అండ్ ఈ డౌన్ ఫాలో పడింది అని అంటే ఖచ్చితంగా చాలా కష్టం. ఇలాంటి సిచ్యువేషన్ లో డౌన్ ఫాలో పడితే ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ వస్తే, వాళ్ళ మదర్ వస్తారు హౌస్ లోకి, వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఏమైనా ఇంపాక్ట్ చూపించి ఓట్ బ్యాంక్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉందేమో. బట్ ఇప్పుడున్న ప్రకారంగా అయితే ఖచ్చితంగా ఈయన సిచ్యువేషన్ మారేలా కనిపించట్లేదు. అండ్ డెమోన్ పవన్ కి 9% ఓటింగ్ పడుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సో సంజనాకి 9% ఓటింగ్ పడుతుంది. మైనర్ గా మన పవన్ కొంచెం లీడింగ్ లో ఉన్నాడు అండ్ మైనర్ డిఫరెన్సెస్ ఉంది అనమాట, పెద్దగా డిఫరెన్సెస్ ఏమీ లేదు. అండ్ సంజన గారికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ ఫ్యామిలీ వచ్చినాక, ఎందుకంటే సంజన గారు లాస్ట్ లో వస్తారు. ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ ఫ్రైడే రోజు గానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ హైలీగా కనిపిస్తూ ఉంది. బట్ ఊహించిన దానికంటే ఎక్కువ జరుగుతుందా జరగదా అని తెలియదు కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది అనమాట. సో అందుకే క్లియర్ కట్ గా ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. ఆ తర్వాత లబోదిబోం అంటే ఎవరు ఒప్పుకున్నారు, తర్వాత ఏం మాట్లాడినా యూజ్ ఏముండదు. ఫస్ట్ థింగ్, Day 1 ఓటింగ్ అనేది ఇంత గజిబిజి, మార్నింగ్ ఇప్పటికే ఇంత గజిబిజి ఓటింగ్ పడుతుందంటే ముందు ముందు ఇంకెన్ని చేంజెస్ జరగబోతున్నాయి, ఇంకెన్ని చేంజెస్ జరుగుతాయి. సో అది గుర్తుపెట్టుకొని, అది మైండ్ లో పెట్టుకొని ఖచ్చితంగా మీరైతే ముందుకెళ్ళండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. సో పొజిషన్స్ అయితే టాప్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్, 2nd పొజిషన్ ఇమాన్యుయల్, 3rd పొజిషన్ భరణి, 4th పొజిషన్ దివ్య, 5th పొజిషన్ డెమోన్, 6th పొజిషన్ వచ్చేసరికి సంజన గారు. సంజన గారికి కూడా అంటే సంజన గారికి కూడా అయింది. సంజన గారు డేంజర్ జోన్ లో ఉన్నారు, దివ్య డేంజర్ జోన్ లో ఉంది, డెమోన్ డేంజర్ జోన్ లో ఉన్నారు. ముగ్గురు సేఫ్ జోన్ అనుకోవచ్చు, ముగ్గురు డేంజర్ జోన్ అనుకోవచ్చు. అది క్లియర్ గా కనిపిస్తూ ఉంది అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.